ఎట్లా వస్తుందో చూడండి. తాను చెడింది కాక ఆడవాళ్ళందరినీ చెడపడానికే వస్తుంది. ఇక ఇలానే ఉంటే సాధ్యం కాదు. మొగ్గలోనే తుంచాలి. వెళ్దాం పదండి. పదండి. ఆగవే ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి? మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి పెట్టారు కదా బడి, అక్కడికి అయింటుంది. అవునా? అవునండి. ఎంత పొగరే నీకు! ఆడవాళ్ళకి చదువు చెప్పాలనే, బతికి బట్ట కట్టాలనే. ఆడపిల్లలకి చదువు చెప్పడం తప్ప అండి? తప్పుందరా? వంటింట్లో కూర్చొని అంట్లు తోముకునే ఆడవాళ్లకు అక్షరాలు నేర్పిస్తావా? ఎంత పాపం! అంటే స్త్రీలు చదువు నేర్చుకోవడం పాపమా అండి? అవును, మహాపాపం. మీలాంటి విజ్ఞానులు ఇంత పెద్ద మాట అంటే ఎలాగండి? ఏంటి మా విజ్ఞానాన్ని వేలెత్తి చూపేంత గొప్పదాన్ని అయిపోయావా? నేను సామాన్యమైన స్త్రీని కాబట్టి పెద్ద గొప్పైన స్త్రీని కాదండి. మీ ఆగు, నీతో వాదించాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు రేపటి నుంచి బడికి వెళ్ళకూడదు. చెప్పడానికి అసలు స్త్రీలకు ఎవరికి చెప్పడానికి వెళ్ళకూడదు. నువ్వు నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్తారండి? నువ్వు మమ్మల్నే ప్రశ్న అడిగేంత సాహసం నీకుందా? ఏదైనా విషయం తెలియకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోవడం తప్ప అండి? సరే అడుగు. స్త్రీలు ఎందుకు చదువుకోకూడదండి? నా స్త్రీ స్వాతంత్ర మహర్ష అన్నాడు మనుడు. నేను చదువు కోసం విజ్ఞానం గురించి మాట్లాడమన్నాను, కానీ మీరేంటండి స్వాతంత్రంతో ముడిపడి చెప్తున్నారు? స్త్రీ చదువుకోకూడదు, అది అంతే. ఇంకా ఎందుకండి? ఎందుకంటే వేదాలు ఘోషిస్తున్నాయి. ఏమని ఘోషిస్తున్నాయండి? అవన్నీ చెప్పాల్సిన అవసరం మాకు లేదు, మేము చెప్తున్నాం అంతే. మీరు నాకు సరైన సమాధానం చెప్తలేరు కాబట్టి నేను ఖచ్చితంగా బడికి వెళ్ళి వాళ్ళకి ఖచ్చితంగా విద్యను అభ్యసిస్తానండి. నీకు రుజువులు సాక్ష్యాలు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు రేపటి నుంచి బడి చెప్పడానికి వెళ్ళకూడదు, అదంతే. అవసరం లేదా, లేక అలా వేదాల్లో రాయలేదా? ఆపు, నీతో వాదించేంత అవసరం మాకు లేదు, నువ్వు చెప్పకూడదు అంతే. మీరు సరైన సమాధానం చెప్తే నేను బడి మానేస్తానండి. అంతవరకు నేను ఖచ్చితంగా స్త్రీలకు చదువు చెప్పి తీరుతానండి. ఎలా పుట్టావే? ఇలాంటి దానివి ఆడజాతిని నాశనం చేయడానికే పుట్టావు కదే. రండి. చెప్తా విను జాగ్రత్తగా. ఇంకోసారి ఇది జరిగిందంటే చంపి ఉప్పు పాత్రేస్తాం. వెళ్దాం పదండి. స్త్రీలకు చదువు చెప్పడం తప్పని వీళ్ళు అనుకుంటున్నారే. ఎలాగైనా స్త్రీలకు ఖచ్చితంగా చదువు చెప్పాలి.